దవాఖానలోకి పోతున్నా కదా, మా కాకానికి అయితే ఒకసారి ఫోన్ చేస్తా, మరి ఏమంటాడో ఏమో చెప్పనైతే చెప్పి చూస్తా. పలకనే వాళ్ళకారు వాళ్ళు ఉన్నారు. తాత నేనే నీళ్ళు వారించడానికి వచ్చిన. రాబోయే పిల్లగా నేను ఓళ్ళు మరి తోటలకు వచ్చిందని నేను అనుకుంటే మరి మరి మంచిగా వారి అగో అందరికి దండాలు బిడ్డ. అవ్వలు అయ్యాలు అందరూ మంచిగా ఉన్నారా? యోగి ముసలుడు ఏంది గిట్ల వచ్చింది అనుకుంటున్నారా? ఓళ్ళని పరిశాన్ కాకుండ్రి. ఇయ్యలడి సంది తీరు ముచ్చట్లు తీరొక్క ముచ్చట్లు పట్టుకొని ఇక మీ ముందరికి వస్తున్నా. ఇక మీరు అందరూ నన్ను జర దీవించుండ్రి, చూస్తాందుకు తయారుండ్రి బిడ్డలు. ఫోన్ చేయబట్టి ఒక్క నిమిషం ఆగురి బిడ్డ, కథ ఏందో చూద్దాం. గీ పిల్లవాడు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు? చెప్పురా వారి, ఏడున్నర వారి, అంత మంచిదేనా బిడ్డ? ఏం మంచిగా ఉండుడే బాపు, లవ్ పరిశాన్ అనిపిస్తుంది, పానం అంతా జ్వరం అనిపిస్తుంది, పే అంతా సంవత్సరం ఉన్నదే. ఇగో దవాఖానలోకి పోతాని ఇగో వెళ్ళినా, మరి నువ్వేమంటావా అని ఇక నీకు ఫోన్ చేసిన బాపు. అయ్యో అవునా బిడ్డ? అయినా మా కాలంలోనే మంచిగా ఉండే బిడ్డ. కారం పువ్వ గంజి కట్టుక తిని గట్టిగా బతికేటోళ్ళం బిడ్డ. అవు బాపు, ఎవ మీ కాలంలోనే మంచిగా ఉండనే. మందుల కూళ్ళు మందుల బువ్వలు తింటున్నాం, లేని రోగాలు వచ్చి కాలిపోతున్నాయి. ఎవ దగ్గొచ్చిన బాధనే ఉన్నది, తుమ్మ వచ్చిన బాధనే ఉన్నది. అవురా బిడ్డ, నువ్వు అన్నది వాస్తవమే బిడ్డ. మా కాలంలో అయితే తుమ్మితే సత్యం అనేటోళ్ళం. ఇప్పుడైతే తుమ్మినా తగ్గినా సత్యం రాని భయపడుతున్నాం. నువ్వు పరిశాన్ పడ్డది కొడుక, ఏం చేద్దాం మరి? బాపు నాకు బగ్గ భయం పడుతుంది. నీ అవ్వ ఏవేవో రోగాలని కాలిపోతుండ్రు, మస్తు భయం పడుతుంది. జ్వరం వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంటికి కూడా వస్తలేరు బాపు, మస్తు భయం పడుతుంది. ఏ కొడుక గట్లా భయపడతారు బిడ్డ? నీ రోగం కూడా వారెత్తే రోగం గజ్జుమని ఉరకాలే. నువ్వైతే పోయి దవాఖానలో చూపెట్టుకో మంచిగా. ఇక తక్కకపోతే ఇక సర్కారు దవాఖానలకు గల చూపెట్టుకో, పరీక్షలు చేసుకో, తక్కువ అవుతుంది బిడ్డ. ఇక మరి మా వాళ్ళకు ముచ్చట చెప్పే టైం అయింది. ఇక వాళ్ళు బాగా సేపటి నుంచి చూస్తున్నారు నా కోసం. ఉంటా బిడ్డ మరి. భయం సల్లగుండా ఇంతగానో భయపడతారు. చూసిండ్రు కదా మావాడు ఎట్లా భయపడి కాలిపోతుండో. మీద మనువాడ దీనికే ఇట్లా భయపడితే ఎట్లా బతుకుడు? ఇవాళ రేపు ఎట్లుంటారు? ఇట్లున్నది కాలం. ఇక కొడుక మీరు కూడా అసలు భయపడకుండ్రి. గిట్లనే వర్షాలు ఎక్కయినాయి మొన్నటిదాకా. ఇక ఇప్పుడు చలి కూడా ఎక్క ముదిరే. ఇట్లనే లేని రోగాలు వస్తాయి. దగ్గు తుమ్ము సరిదు ఆ రోగం ఈ రోగం వస్తుంది. ఇక దోమలు కూడా దోమల మీద మనవాడు, ఆ దోమలు కూడా ఎక్కువ. ఆ మలేరియా టైఫాయిడో ఆ టైఫాయిడో ఈ టైఫాయిడో వస్తుంది. దానికే భయపడి భయంకే సగం మంది వస్తుండ్రు మామూలు లెక్క. గట్టున్నది. అందుకే ఇక మీరైతే అస్సలు భయపడకుండ్రి. మంచిగా పొద్దుగల ఉడుకుడుకు బువ్వ ఉల్లిగడ్డ కారం మంచిగా తినుండ్రి. భార్య పిల్లలకు గ్లాసులు తాగుండ్రి. మంచిగా తాగినాక ఇక ఉడుకు కోడిగుడ్డు ఉడకబెట్టింది మంచిగా 2 తినుండ్రి రోజు. ఇక బీరకాయలు సోరకాయలు దొండకాయలు ఆ కాయలు ఈ కాయలు అనుకుంటా మంచిగా ఆనియపకాయ ఆ కాయ ఈ కాయ అనుకుంటా మంచిగా రోజు తినుకుంటా అల్లరి లేకుండా మన పని మనం చేసుకోండి. అస్సలు భయపడద్దు బిడ్డ. ఇక భయపడితే ఇక గిట్లనే ఉంటుంది మామూలు లెక్క. ఇక అందుకే మంచిగా అట్లా భయపడకుండా అంటే మళ్ళా ఉన్నదానికి లేని దానికి అటు ఇటు తిరిగి లేని రోగాలు తెచ్చుకోకుండా ఇదేదో కర్ణనాట కర్ణ వచ్చి చాలిపోతుంది. ఇక అందుకే మంచిగా బీర్ సీసకు కోటర్ సీసకు బీడి కట్టకు పండుగలకు పబ్బాలకు అటు ఇటు తిరగకుండి. ఇంటికాడ ఉండి మన పని మనం చేసుకుంటా గట్టిగా చికెన్ బువ్వ మటన్ కూర మంచిగా గట్టిగా తిరుగుకుంటా గట్టిగా ఉండి. ఇక మరి ఉంటా, నాకు టైం అయింది. మళ్ళా చివరం మళ్ళా కలుద్దాం. తీరొక్క ముచ్చట్టు తీరు ముచ్చట్టు పట్టుకొని మళ్ళీ మేము ముందరికి వస్తా. అప్పటిదాకా శనార్థులు దండాలు.